కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ప్రచార కార్యక్రమం ఒంగోలు నగరంలోని 47 డివిజన్లో ఉత్సాహంగా సాగింది. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ వడ్డిపాలెం, క్రిస్టియన్పాలెం ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. 47 డివిజన్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. గత 2 సంవత్సరాల్లో సుమారు 5.7 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగుపరచడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రైట్ అవ్వ, నమస్కారం. ఇంకొకసారి ఒక్కొక్క బ్యాచ్ చూస్తాను. రైట్ అవ్వ, నమస్కారం. నేను అడిగేదేమన్నా అది ఇది ఆరెంజ్. అదే అందుకని ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి తీసుకుంటా అట్నే ఉండిపోయి ఇప్పుడు అదే దాని తర్వాత అది తెచ్చాను. సరే ఏదైనా చూస్తే మనం ఆయన కూడా ఉండట్లేదు మన దాంట్లో హ్యాండిక్యాప్ అంటే ఏం కాదు, పెన్షన్ వస్తుందా? ఓకే. ఇంకా బజార్ లైన్ ఇరిగిపోతే ఎవరు ఎంఈ గారా ఎవరు? బజార్ లైన్ ఏదో ఇరిగిపోయిందంట. వాటర్ కొత్త పాస్టర్ వచ్చారా ఏంటిది? అంటే ఇప్పుడు అంటే వాళ్ళైనా కొత్త
గొప్ప దేవా నీ పాదాలకు వందనాలు. ఎమ్మెల్యే గారిని బట్టి నీకు వందనాలు నాయన. గడప గడప ప్రోగ్రామ్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ సన్నిధిలో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నీ నామము నిమిత్తం నాయన ఎన్నో చోట్ల గుప్పిలి ఇప్పుండగా మందిరాలకు నాయన ఆ ప్రేమను మర్చుటకు మీరు అన్యాయస్తుడైన దేవుడు కాదు నాయన. తగిన కాలంలో మీ ప్రతిఫలమును అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నాయన. మంచి ఆరోగ్యము అమ్ముకి అంకులకు మీరు అనుగ్రహించి ఇంకా మెండైన దీవెన ఆశీర్వాదాలు మెండుగా మీ బిడ్డ మీద హస్తం మీద రానివ్వమని యేసు నామములో ఆశీర్వదించి అడిగి పొందుకుని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. రోజు కరెంట్ పోల్ వేస్తారు మీ ఇంటి మీదకి లైట్ వస్తుంది. ఇంకేమన్నా అడిగే ఏమన్నా ఈ ఇంటి ముందర కూడా డ్రైనేజ్కి 25 లక్షలు పెట్టి కట్టారు. ఒక 10 రోజుల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. సరే మీ అందరు బాగానే ఉన్నారు, నేను ఒక్కనే బాగా ఇద్దరికి మంచి హ్యాండిక్యాప్ వస్తుంది. ఇది కూడా పట్టు. ఇక్కడ ఏమైనా డ్రైనేజ్ ప్రాబ్లం ఉందా? పర్లేదు, ఆయన కానీ తూతున్నారు ఇక్కడి నుంచి అక్కడికి. కొత్త రేపు మా ఆఫీస్కి వెళితే వాళ్ళు పెడతారు. 6 నెలలు దాటితే ఇయర్ బిల్స్. ఇప్పుడు ఇమీడియట్గా పెడితే ఇచ్చేస్తాం. వీళ్ళందరినీ ఎందుకు తీసుకుంటారా? డబ్బులు ఎంత? 72 అంటే ఒక 34,000 వస్తుందిలే. సరే తొందరగా పెట్టిస్తే సరే. రైట్ అమ్మ, వచ్చామని చెప్పు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ అయితే టైంకి ఇస్తున్నాం. సరే అమ్మా, నమస్కారం. వేస్తారు, ఇప్పుడు వేస్తారు. ఎలక్ట్రిసిటీ అందరూ ఒక నెలలో చేస్తారు. 5 దగ్గర ఉండి చేపించుకోండి. కొత్త స్తంభాలు వేస్తారు. ఎలక్ట్రిసిటీ ఆయన ఉన్నాడా ఇక్కడ? ఏ గారు చాక్ కొడుతుందంట. అది వచ్చినప్పుడు చేపి. ఇదిగో ఆయన ఇంజనీరు, ఆయన వచ్చినప్పుడు మీరు చేపించుకోండి. తర్వాత అడగకూడదు. అబ్బాయి ఏం చదువుతున్నాడమ్మా? అది తల్లి వందనం పడిందా? ఉన్నాడా? అక్కడ పంచాయతీ పెట్టాడు. అక్కడ ఉన్నాడా? పర్వాలేదులే, నువ్వు పక్కన. సరే ఓకే. అది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారా? స్కూటీ ఇవ్వాలంటే అది స్కూటర్ కదా, డ్రైవింగ్ లైసెన్స్ మస్ట్. మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి దాంతోపాటు చెప్తే ఇప్పిస్తాం. అప్లై చేయ, ఎందుకంటే మళ్ళీ నువ్వు వెళ్ళి కుదిరితే ఎవరినన్నా. ఏం పేరమ్మా? నమస్తే కమిషన్ని. ఏమకి ఇది కావాలంట అండ్ స్కూటీ. నువ్వు ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయి. డ్రైవింగ్ లైసెన్స్ చేస్తే అది అటాచ్ చేసి ఇప్పిస్తా. టైంకి వస్తుందా? ఇవన్నీ బాగానే క్లీన్ చేస్తున్నారా? లైట్లు బాగానే వెలుగుతున్నాయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? నేను కూడా బాగున్నారా? సరే పట్టుకో. రైట్ రైట్, ఇది పట్టుకోండి. వ్యవసాయ పనులు కానీ ఏదైనా కానీ చాలా హానెస్ట్ గా చేస్తాడు, పర్ఫెక్ట్ గా. రైట్ రైట్, తెలుసులే ఆమెకు అన్నీ తెలుసు. రైట్ అమ్మా, నమస్కారం. అంత పర్వాలేదమ్మా? 44. ఏం పని చేస్తా ఉంటారు? ఎక్కడికి తిప్పుతా ఉంటావు? ఎక్కడికి తిప్పుతావు? పార్లమెంట్ ఒంగోలు. ఓకే, తీసుకో. చెప్పు, మన ఆఫీస్లో తీసుకొని అదే చెప్పాలి సార్. ఇది పైనుంచి పంపించిన. నమస్కారం అమ్మా. ఎన్ని రోజులు అయింది అప్లై చేసుకొని? ఈ మధ్యకాలంలో వేయలేదు, 2-3 నెలలు ఇస్తారంట. అప్లై చేయండి. చెప్పాడు చెప్తున్నా. ఇవన్నీ మేము చేసినాయి, తర్వాత చదువుకో. మన గవర్నమెంట్ ఇవన్నీ గవర్నమెంట్ చేసి, ఇవన్నీ మేము చేసాం.
ఇల్లు బాగా పెద్దగా ఉందండి. ఎప్పుడు కట్టిందా? ఇంత ఇయర్ చిన్నగా మీ సొంత పాతకాలం కట్టుకున్నది ఇల్లు. పాతకాలం అంటే ఎప్పుడు? 90. పెన్షన్ వస్తుందమ్మా మీకు? చిన్నపిల్లలు ఉన్నారా? తల్లికి వందనం. చిన్నపిల్ల లేకపోతే తల్లికి అన్ని వస్తున్నారు అందరు. గుడ్లు గిడ్లు అందరికి ఇస్తున్నారా? సరే పట్టుకోమా గట్టిగా. నీ క్లాస్మేటా? కొంచెం సిగ్గులే. సరే 40% వచ్చిందా? చిన్నప్పటి నుంచి అలా కాదు, సాధారణ ఏదో ఒకటి పెట్టింది కదా, పెట్టించి సాధారణ సర్టిఫికేట్ తీసుకుంటే ఇప్పిస్తాం. ఒకటే అర్థం చేసుకో, సాధారణ సర్టిఫికేట్ కావాలా, 40% ఉండాలా. చూసుకోండి ఒకసారి మాట్లాడి అంటే లేకుంటే ఎక్కదు. ఒకసారి రికమెండ్ చేయండి, లేకపోతే ఇంకోటి ఏదైనా. నమస్కారం. అట్లాంటి మన డిఎంఎండి వెంకటేశ్వరికి చెప్తే అసలు నిజంగా అసలు ఒరిజినల్గా మనం ఏం చేయాలనేది ఒకసారి చెప్తాడు. మీరు ఒకసారి ఇంట్రెస్ట్ గా తీసుకుంటాడు. నువ్వు అది పట్టుకొని వచ్చి 21 years అంట, అది ఎలా చేయాలో చెప్తే మనం ఒకసారి మాట్లాడి వెంకటేశ్వరులు ఆయన చేస్తున్నా తేల్చేస్తాడు. మాట్లాడి నువ్వు అది టేకప్ కేసు ఇది పట్టుకో. మనం కూడా తీసుకో. ఏమో చెప్పావా? ఏమని చెప్పి నేను తీర్చే సమస్యలు చెప్తే తీరుస్తాను. ఏం వీళ్ళిద్దరు ఎక్కడ ఏం చదువుతున్నారు? ఏ పాటైనా కానీ తల్లికి వందనం వచ్చిందా? వచ్చిందా? లాగుతారులా, ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ లేబర్ ప్రాబ్లం ఉంది. అక్కడ ఉన్నాడు కదా ఆయన. ఏ గారు నువ్వు చెప్పారు అన్ని తోలుతాడు, ఆయన కూడా తిరుగుతూ ఉంటారు. గట్టిగా అడుగు, లేకపోతే నేను మాట్లాడతాను. ఒకసారి చూడండి. షిఫ్ట్ కావాలంటే పెన్షన్ వస్తుందా? పట్టడం లేదా? ఎందుకే ఆటో డబ్బులు ఎందుకు పట్టడం లేదు అంటే? పట్టడం చూడు, ఆటో డబ్బులు పట్టడం లేదంట. కనుక్కోయా ఒకసారి ఆయనకి చెప్పు. ఇదిగమ్మా రైట్. మా అన్ను కూడా వెళ్ళిపోరండి అందరూ. రైట్. ఇదమ్మా పెట్టుకో పర్లేదు. అందరికి పట్టమ్మా, చూడమ్మా పర్లేదు, ఏముంది. మీరు ఒరిజినల్ సొంతూరు ఎక్కడ? మాది విజయవాడ అండి. అయితే మాదంతా పెద్దగంజంలోనే, మాదంతా ఐడి అంతా అక్కడే ఉంది. సరే. స్వీపర్ అంట ఉంది సార్. అది స్వీపర్లకి రాదు సార్. అంటే 12,000 అబౌవ్ ఉంటుంది కదా సార్. అది సిఎఫ్ఎంఎస్ లింక్ అయి ఉంటుంది సార్. అది సరే, వేరే విధంగా హెల్ప్ చేద్దాం. మీరు పట్టు ఇస్తున్నా. ఆమె అన్ని ఇస్తుందామా? ఏమి ఇస్తుంది? బాగానే చేస్తున్నట్టుంది. రైట్.
అయిపోయింది ఈ వర్క్ టెండర్ చేయట్లో 2 DMF కదా వస్తుంది ఇప్పుడు టెండర్. ముగ్గురు వేశారు. సరే స్టార్ట్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి 45 ఏళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విశిష్ట అతిథులు అవుతున్నటువంటి మన టీటీ నాయకుడు డిఎన్ కుమార్ గారికి, అదేవిధంగా టీటీ నాయకుడు మాజీ కార్పొరేటర్ చంద్రబాబు గారికి, మిత్రులు వాసపుల వెంకటేశ్వర రెడ్డి గారికి, ఉదయ విష్ణు గారికి, నవీన కాంతారావు గారికి, తల్లి రావు గారికి, మరియు ఇక్కడ ఈ వేదిక కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరియు 40వ డివిజన్ సోదరి సోదరులందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక అభివృద్ధి పదం. ఆ పార్టీ పుట్టుకతోటి అభివృద్ధి ఎట్లా చేయాలి అనే సంగతి మన ఎమ్మెల్యే గారు మనకి ఫస్ట్ నుంచి కూడా ఎప్పటి నుంచి యాక్సిడెంట్ అవుతుంటే 27 కోట్లకి మన యూనిట్ సమతాంధ్ర నుంచి ఎవరో ఇక్కడ ఎన్నో దాకా డబల్ రోడ్ తీసుకురావడానికి 2 రూపాయలు కానీ ఎంతో ప్రయత్నం చేసినా ఎవరు చేయలేనటువంటి పని ఉదయ్ కుమార్ గారు చేశారు. అదేవిధంగా అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇంచుమించుగా ప్రతి డివిజన్కి 4 కోట్లకు తగ్గకుండా గ్రాంట్ ఏర్పాటు చేసి ఈ సిమెంట్ రోడ్డు కానీ సైడ్ డ్రైన్స్ కానీ మొత్తం ఏర్పాటు రావడానికి ఎక్కడానికి 5 అడుగులు 4 అడుగులు వేరియేషన్ ఉంటే దాన్ని మొత్తాన్ని మళ్ళీ క్లాస్ తీసేసి మళ్ళీ ఉదయ్ కుమార్ గారు ఆ రోజు కూర్చొని ఈ మొత్తం మళ్ళీ కనెక్టివిటీ రోడ్స్ చేయాలి కంపల్సరీ అని చెప్పేసి ఆ రోజు కమిషనర్ వెంకటేశ్వర గారు అని చెప్పేసి ఈ కనెక్టివిటీ రోడ్లో కూడా వేసుకొని ఇప్పుడు మనం పైకెక్కాలంటే ఇవన్నీ రావడం జరిగింది. ప్రతిరోజు ఏ పక్క చూసినా కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అందులో విజయ్ కుమార్ గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు కార్యక్రమాలన్నీ జరగడం జరిగిందని ఫస్ట్ విజయ్ కుమార్ గారు ఎస్సీ సంఖ్యలో ఫస్ట్ టైం 14-12లో మన ఊరికి ఒక 40 లక్షల రూపాయలు కేటాయిస్తే ఎవరో దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. దాన్ని ప్రెసిడెంట్గా తీసుకొని 1,20,00,000 రూపాయలు వచ్చిన ఎస్సీ సప్లాన్ ఆయన కాన్స్టిట్యూన్సీలో 1 లక్ష మొత్తం కార్మికులను కేటాయించి ఎన్టీఆర్ కానీ ఇక్కడ క్రిస్టియన్ పాలనలో ఎస్సీ సప్లాన్ రోడ్లు ఫస్ట్ స్టార్ట్ చేసింది విజయ్ కుమార్ గారు ఇక్కడ. అదిగాక ఇప్పుడు మనకి ఇంకా ఎస్సీ సప్లాన్లో 25 కోట్ల రూపాయలు ఇక్కడ 25 లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ అయ్యింది. మనకి ప్రతి విషయంలో కూడా మొన్న కూడా ప్రతి డివిజన్ కూడా 1,50 కోట్ల రూపాయల దాకా మనకి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి సిమెంట్ రోడ్లు కానీ ప్రతి డివిజన్ కి కేటాయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా 1,50,00,000 రూపాయలు ఒక్కొక్క డివిజన్ కి వచ్చేటందుకు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా అప్రూవ్ అవుతాయి ప్లాన్లు. అవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మెరుగైనటువంటి సౌకర్యాలు అన్నీ జరుగుతాయి. అదేవిధంగా మన స్కూల్ ఉంటే ఆ స్కూల్లో వచ్చేసరికి ప్రతి పిల్లలు మన ఇళ్లలో ఇక్కడై మన ఎస్సీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకన్నీ మౌలిక వసతులు కల్పించాలని మా మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు నేను కూడా ఈ స్కూల్ కూడా ఇప్పుడు కూడా మేము చదువుడు వాటి దాంట్లో పిల్లలకి అందరికీ సహాయ సహకారాలు అందజేస్తాము. ఈ సభను కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు మా మిత్రులందరూ తెలియజేస్తారని అవకాశం ఇచ్చినటువంటి గణపతి కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజలు మన గౌరవ శాసనసభ్యులు బిఎం విజయ్ కుమార్ గారికి, అలాగే మిత్రులు కచేరి శ్రీనివాసరావు గారికి, అలాగే కార్పొరేటర్ ఎక్స్ చంద్రశేఖర్ గారికి, అలాగే అట్లూరు ప్రంగవ, తాళ్ళ చెన్నవ, బిట్టు విజయ్, బిట్టు ప్రభుదాసు, మిగిలినటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక
నమస్కారాలు. మహిళా పిల్లలకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క సారి ఈ గడప గడప కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన యొక్క యువకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మనకి విజయ్ కుమార్ గారు మన నియోజకవర్గానికి రావడం అది అంటే మనకు అదృష్టం. ఆయన ఫస్ట్ నుంచి కూడా మన ఏ ఏరియాలో కూడా కట్టు రోడ్డు అనేది ఉండకుండా ఉండాలని సౌదీ మీద కానీ ఏ ఒక్కరు కూడా పేదలకు ఏదైనా అనారోగ్య పరిస్థితులు సీఎం ఆరోగ్యశ్రీ కిందకి రాని పేదలందరూ కూడాను ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ఆయన ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఈ 16 సంవత్సరాల నుంచి ఆయన ఏకైక ఆయన ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తుంటారు. ఆయన ఏమి ఆశించడు జనం నుంచి. ఆయన ఎలాంటి నాయకులు మనకి ఎమ్మెల్యేగా రావటం అంత అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సమర్పిస్తున్నాం. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మన కంచెంటి శ్రీను గారు, అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్ చంద్రం గారు, దాని తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు, అంకారావు గారు, దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన మన క్రిస్టియన్ పాలన నాయకులందరికీ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా 2009లో నేను ఫస్ట్ రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి ఈ క్రిస్టియన్ పాలన మీద ప్రత్యేక దృష్టి పెట్టి మనం చేయగలిగిన అన్ని పనులు చేస్తున్న విషయం ఈరోజు ఇంకోసారి గుర్తు చేస్తాము. అక్కడ చర్చి దగ్గర నుంచి మాకు చేతనైంది చర్చిని డెవలప్మెంట్ కోసం మా సహాయం మేము చేశాము. అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకుంటా వస్తున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ సీసీ రోడ్లు ఇవన్నీ ఒక 80% నేనే ఇచ్చాను, నా టైంలోనే ఇచ్చాను. అంటే 9 నుంచి ఇప్పటి వరకు శ్మశాన కాంపౌండ్లు అన్ని. ఎందుకంటే ఎప్పుడైనా కానీ నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ చర్చికి వచ్చింది ఇక్కడికే ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు నుంచి నేను ఇక్కడనే బాగా మీరు అడుగుతా ఉన్నారు, మేము ఇస్తా ఉన్నాము, అవన్నీ జరుగుతానే ఉన్నాయి. అప్పుడే ఫస్ట్ నేను ఎలక్షన్ 2009లో ఎమ్మెల్యే అయిన సందర్భంగా చర్చికి 1.5 లక్ష గ్రానైట్ ఆ రోజే నేను ఇచ్చానని ఇంకొకసారి మీ అందరికి తెలియజేస్తాను. సరే, ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయినాయి. వీళ్ళందరూ ఇల్లు తిరుగుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూటమి విజయ్ కుమార్ ఏం చేశారంటే మనం చెప్పుకోవాలి కదా, తిరిగాం కాబట్టి. ఈరోజు మీ అందరికీ చెప్తా ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి మన రాష్ట్రానికి. అయినా కానీ ఇప్పుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతుంది, మన కాన్స్టిట్యున్సీలో ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. సరే, కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. తల్లికి వందనం. ఇంతకు ముందు ఇంటికి 1 ఇస్తే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అర్హులైన వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మన రాష్ట్రంలో 67 లక్షల మందికి ఇస్తా ఉన్నారు పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత మన కాన్స్టిట్యున్సీలో అంటే సంతనూతల్ప కాన్స్టిట్యున్సీలో 30,000 మందికి ఇస్తున్నారు, సంవత్సరానికి 44 కోట్ల రూపాయలు. సరే, ఈ విలేజ్కి అంటే ఈ వార్డు చుట్టుపక్కల చూస్తూ ఉంటే 631 మందికి ఇస్తున్నారు, దగ్గర 1 కోటి రూపాయలు. అంటే ఇది ఈ చిన్న క్రిస్టియన్ పాలనకే దగ్గర 1 కోటి రూపాయలు సంవత్సరానికి పిల్లలకి ఇస్తున్నారు. అంటే సంక్షేమం జరుగుతుందంటే లెక్క. దాని తర్వాత పేదమిట్టలో ఇక్కడ అన్నదాత సుఖీభవ 66 లక్షలు ఇస్తా ఉన్నారు. ఈ వార్డుగా లేకుంటే మొత్తం ఈ వార్డు వరకే. అంటే 334 మందికి 66 పెన్షన్లు వస్తే ఇక్కడ 597 మందికి ఇస్తా ఉన్నారు, 26 లక్షలు. దాని తర్వాత అంటే నేను చెప్పేది ఏంటిదంటే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా అని మీ అందరికి తెలియజేస్తున్నాను. సరే, మన విషయానికి వస్తే ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు 16 కోట్లు ఇచ్చాము ప్రతి ఒక్కరికి. ఇక్కడ కూడా నాకు తెలిసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ 110 మంది నా దగ్గరకు వచ్చారు. ఈ 2 ఏళ్లలో 75 లక్షలు ఇచ్చాం ఈ క్రిస్టియన్ పాలనకి. సో నేను చెప్పేది ఏంటంటే ఇదంతా పార్టీ అతీతంగా జరుగుతుంది.
ఎవరైనా కానీ రాబోయే కాలంలో కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే బిల్స్ తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా చేసి పెట్టాం. ఇప్పటి వరకే 75 లక్షలు ఇక్కడే ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే, సంక్షేమం బాగానే ఉంది, అభివృద్ధి సంగతి ఏంటిది, రోడ్లు గీడ్లు అని అడుగుతారు. వచ్చిన వెంటనే పోయిన 2 ఏళ్ళు పెద్ద ఎక్కువ జరగకపోతే మన పేర్లమిట్ట ఏరియాలో ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా డిఎంఎఫ్ అంటే మీకు కూడా సరిగ్గా తెలియదేమో, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఇక్కడ డబ్బులు లేకపోతే ఆ చెంకుర్తి డబ్బులు ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టి, క్వారీ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ దాంట్లోనే నాకు తెలిసి 2 కోట్లు పెట్టాం, స్టార్టింగ్ లో పెట్టాం. ఇప్పుడు ఆ అమరావతి రోడ్డు ఒకటి అడిగారు కదా అప్పుడు ఎలక్షన్ టైంలో, 1 కోటి రూపాయలతో ఒక వారం 10 రోజులు కూడా టెండర్ అయిపోయింది, అది పెడుతున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ వార్డుకే 3 కోట్లు ఏమో ఆల్రెడీ వర్క్స్ అయిపోయినాయి, 2 కోట్లు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక నెల లోపల స్టార్ట్ చేసి అమరావతి రోడ్తో సహా అంటే 5 కోట్లు ఈ వార్డుకి ఇచ్చామంటే డబ్బులు బాగానే ఇచ్చినట్టు లెక్క. సో దాంట్లో ఏమి సందేహం లేదు. ఇటు నేను చెప్పినట్టు ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైనా ఇతర సమస్యలు ఉన్నా కానీ, ఇందాక నేను వెళ్తే అక్కడ ఎస్సీ సప్లాన్లో 54 లక్షలు తెచ్చాము. ఈ వార్డులో అక్కడ మెయిన్ రోడ్లో ఒక 25 లక్షలు ఏదో డ్రైన్లు ఇబ్బంది ఉంటే అది కూడా పెడుతున్నాం, అది కూడా టెండర్ అవుతుంది, అది కూడా ఒక నెలలో స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుంది. సంతనూతలపాడులో ఇంకా బాగా జరుగుతుంది, మీ క్రిస్టియన్ పాలనలో బ్రహ్మాండంగా జరుగుతుంది. అది నేను చెప్పదలుచుకున్నది. మీరే అన్ని చూసుకొని దాని తర్వాత ఎలక్షన్ టైంలో ఈ ఎలక్ట్రిసిటీ పోల్లు ఇంటి మీద వెళ్తున్నాయి, కింద పడుతున్నాయని మాకు చెప్పారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే కొత్త పోల్స్ వేస్తున్నారు. ఇంకా మీ ఇంట్లో కూడా వేస్తారు ఒక 2-3 నెలలు. ఆల్రెడీ టెండర్ అయిపోయింది, అన్ని చేస్తాం. సో ఏదైనా వస్తే సంవత్సరం తర్వాత మా దగ్గర పోల్లు అని చెప్పకుండా ఇప్పుడే ఈ 2-3 నెలల్లోనే గట్టిగా డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు చేపించుకోండి, ఖచ్చితంగా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, ఇంకా అందరికి సంబంధించిన విషయాలు వస్తే నేను 14-19లో ఇక్కడ డబుల్ రోడ్డు, అప్పుడు మీరు నన్ను ఎమ్మెల్యే చేయి కాబట్టి నా పేరు బయటకు రాదు, చేసిందంతా మనమే. తిరిగి సొమ్ము ఒకటిది సోకూడదు అన్నట్టు మేము బాగా తిరిగి అన్ని చెప్పాము. మీరు ఎమ్మెల్యే నన్ను గెలిపి లేకపోతే నా పేరు లేదు, ఈ రోజుకి అది నాకు బాధ. మరి నేను ఇంత బ్రహ్మాండంగా చేశాను, నా పేరు కూడా లేదని. సరే, ఏదేమైనా కానీ వీళ్ళు అంటే కొంతమంది విజయ్ కుమార్ చేశారని తెలుసు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఇది డబుల్ రోడ్డు, నేను అప్పుడు ఎమ్మెల్యే నుంచి పోరాటం బిగిన్ చేసి 19లో చేయించాను. సో దానివల్ల చాలా మందికి బాగున్నారు, యాక్సిడెంట్లు తగ్గింది, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ అంటే ఇలాంటి సౌకర్యాలు ఉన్నారు. అక్కడ రైతులకి రోడ్లు ఉన్నాయి. ఏంటిది, పేర్లమిట్ట నుంచి పెద్ద కొత్తపల్లికి 3 కోట్ల రూపాయలు పెట్టి 2,60 లక్షలు పెట్టి మంచి రోడ్లు వేసాం. వేసామంటేనే ఒక్కొక్కళ్ళు ఎకరాకి 5 లక్షలు తీసుకున్నారు. పెరిగింది, ప్రతి రైతుకి పెరిగింది. అంటే మేము డబ్బులు ఇచ్చినట్టే లెక్క కదా. అది ఎప్పుడు పెరిగిందో వీళ్ళు మా దగ్గర రావటం మానేశారు. అంటే అందుకని నేను చెప్పదలుచుకుంటే అయితే రైతులు అందరూ అడుగుతూ ఉంటారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యే కనుక మేము తిరిగాం, ఏంటిది మాకేం జరిగిందంటే అదే మీకు జరిగింది. మీకు 10 ఎకరాలు ఉంటే 50 లక్షలు వచ్చినట్టు లెక్క, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక మా బడుగు బలహీన వర్గాలు చర్చలకి పెన్షన్లు గిన్షన్లు చేస్తా ఉన్నాం, ఈ రోడ్లు గిడ్లు చేస్తున్నాం. అందుకని అన్ని బ్రహ్మాండంగా చిన్నోళ్ళు కాబట్టి చిన్న కోరికలు పూర్తిగా తీర్చేసాము, వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి పెద్ద కోరికలు తీర్చాము. సో అందరికి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అన్ని కోరికలు తీర్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మేము కోరేది ఏంటిదంటే మీరు కూడా పల్లె మీద దృష్టి పెట్టి 5 లక్షలు 1 లక్ష పల్లె మీద ఊరికి కాంట్రిబ్యూట్ చేయాలి. ఎలక్షన్లో అంతే కదండి, ఉత్తగా అందరికి మొత్తం ఏదో ఒకటి మీరు ఏం చేస్తే అది మీకు పుణ్యం కూడా వస్తుంది. ఏంటంటే మీరు మమ్మల్ని బ్రహ్మాండంగా 30,000తో గెలిపించారు. అందుకని ఈ 5 ఏళ్ళు మీరు బాగా గెలిపించారు కదా, నా చేతనే నేను చేయాలా, అందుకని చేశాను. వచ్చి వెళ్తే ఈ మహానుభావుడు ఏమనంటే ఇక్కడ డబ్బులు లేవు మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏదో ఐడియా చేసి డిఎంఎఫ్ ఫండ్ లో ఆ గ్రాంట్ డబ్బులని తీసుకొని వచ్చి మీకు పెట్టాము. సో నా ధర్మం మేము చేశాము. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో మీ ధర్మం మీరు చేయాలా. మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, మేమంతా స్పీడ్ గా బాగుండాలంటే మాకు తగ్గోటి ఇక్కడ కౌన్సిలర్ ఉండాలి. అంటే నాతో బాగుంటే నేను కూడా స్పీడ్ గా ఇద్దరం కలిసి మంచి స్పీడ్ గా రాబోయే మిగతా వర్కులు చేస్తాం. అందుకని ఎలక్షన్ లో కొద్దిగా చూసి మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని
గెలిపిస్తే ఇంకా స్పీడ్గా వర్క్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ చెరువుది కూడా ట్రై చేస్తా ఉన్నాం. అది ప్రస్తుతానికి ఏంటంటే అది ఎవడు ఆక్యుపై చేయకుండా చూసాము. నేను చాలా మందిని కూడా నేను చాలాసార్లు లెటర్లు కూడా కలెక్టర్కి ఇవన్నీ ఇచ్చేసాను. ఇది ఏదైనా పార్కు గిర్కు చేసి మంచి బండ్ వేసి చేద్దామని, అది కూడా రాబోయే కాలంలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. సరే, ఏంటిదంటే క్రిస్టియన్ పాలెం మనం మాకు ఫస్ట్ నుంచి మంచి దగ్గర ఉన్న పాలెము. మీరు నాకు ఓట్లు వేసినారు, నేను మీకు పని చేసినాను. అందుకని ఈ కాలనీకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఏదన్నా మనం చేయగలిగిన ఏదన్నా వస్తే అందుకన్నా ముందర మీకు ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మన ఇక్కడ నాయకులందరికీ, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అంటే మంచి బ్రహ్మాండంగా తిరిగి ఇల్లు తిరిగి నాకు సంతోషం ఏంటంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీ అందరు నాకన్నా బాగున్నారు. సో సంతోషంగా ఉన్నారు, అది మాకు కూడా సంతోషమే. సో మీరు కూడా వచ్చే ఎలక్షన్లో మాకు బాగా సపోర్ట్ చేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాము అని సందర్భంగా తెలియజేస్తూ, ఏ పని అయినా కానీ నేను చేయగలిగిన పని ఖచ్చితంగా చేయించుకోండి, నేను చేయగలిగితే ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మా తెలుగుదేశము ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.